Welcome to day 2 series of 85, 65, 35. 30స్‌లో ఉన్న అమ్మాయి లైఫ్ బయట నుంచి చూస్తే పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. సైలెంట్ బ్యాటిల్స్ ఎన్నో ఉంటాయి లోపల. మార్నింగ్ నుంచి నైట్ వరకు అందరిని మేనేజ్ చేస్తాం. కానీ మన కోసం మనకు టైం ఉంటుందా? జీరో. వెయిట్ పెరుగుతుందని అందరికీ కనిపిస్తుంది. కానీ మన స్ట్రెస్, మన పెయిన్ ఎవ్వరికీ అర్థం కాదు. కెరియర్ గ్యాప్ వస్తుందన్న గిల్ట్ ఉంటుంది. బాడీ చేంజెస్ అయ్యాయని ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. అదే ఏజ్ పెరుగుతుందని ప్రెషర్ కూడా ఉంటుంది. అన్నీ కలిపి మనల్ని మనమే మర్చిపోయేలా చేస్తుంది. ఇంట్లో కూతురుగా, కోడలుగా, భార్యగా, తల్లిగా, బయట ఎంప్లాయీగా స్ట్రాంగ్ వుమెన్ రోల్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తాం. కానీ మనం మాత్రం ఎక్కడో మిస్ అయిపోతాం. అందరూ అడుగుతూ ఉంటారు. వై డిడ్ యూ చేంజ్ అని? కానీ ఎవ్వరు అడగరు. వై యూ హ్యాడ్ టు చేంజ్ అని. నాకు తెలిసి వుమెన్ లైఫ్‌లో మోస్ట్ క్రూషియల్ ఫేజ్ ఇది. కెరియర్ బిల్డ్ చేయాలి, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయాలి, కిడ్స్ చూసుకోవాలి, హెల్త్ మెయింటైన్ చేయాలి. అన్నీ ఒకేసారి మేనేజ్ చేయాలని ట్రై చేస్తాం. దాంతో మన స్లీప్ తగ్గిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది, వెయిట్ సైలెంట్‌గా యాడ్ ఆన్ అయిపోతుంది. కాన్ఫిడెన్స్ మాత్రం స్లోగా తగ్గిపోతుంది. ఈ కైండ్ ఆఫ్ ప్రెషర్ అందరికీ ఉండే ఉంటుంది కదా! లైక్ నా తోటి వాళ్ళు ఆర్ ఎల్స్ ఈ ఫేజ్‌ని దాటి వచ్చిన వాళ్ళు, వాళ్ళసలు ఎలా ఫేస్ చేసుంటారో? ఐ రియల్లీ డోంట్ నో. బట్ ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పొచ్చు కదా ప్లీజ్?